హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక వారం రోజులుగా దేశం మొత్తం ఒక చర్చ. గౌరవ సిజేఐ గారు ఒక కేసు సందర్భంలో కాక్రోచ్ అనే ఒక పదం వాడినారు. దాన్ని బేస్ చేసుకొని దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు, చైనా ప్రేమికులు, హిందూ వ్యతిరేకులు, మోడీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేకులు వీళ్ళంతా కలిసి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ బీజేపీకి యాంటీగా సిజేపీ అనే ఒక లత్కోర్ పార్టీ పెట్టారు. ఈ దొంగ నా కొడుకులంతా కలిసి దానికి విదేశాలలో ఉండే డీప్ స్టేటు ఆ చెత్త నా కొడుకు ఒకటి ఉండేగా, జార్జ్ సోరెస్ అని పాల్తు నా కొడుకు, వాడు వీళ్ళందరికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. ఇక్కడ వస్తే మన గతంతో వహించిన లెఫ్టిస్టులు, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న అన్న ఏం పేరు అని పేరు కేజ్రీవాల్, ఇంకొంత జాతీయ నాయకులు అని చెప్పుకునే చెత్త చెదారం అంతా దానికి సపోర్ట్. దీనికి ఈ దేశం అంటే గిట్టని ఒక వర్గం మీడియా కూడా సపోర్ట్. ట్విట్టర్లో, సోషల్ మీడియాలో 80 లక్షల ఫాలోవర్స్ దాటిర్రు. బీజేపీకి ఇన్నేళ్ళైనా ఎంత ఫాలో అంత ఒక 2 రోజుల్లోనే దాటిర్రు అనేటువంటి ఒక సొల్లు చేస్తారు. వాళ్ళు చేస్తూ ఉంటారుగా, సహజంగా అది వాళ్ళ డిఎన్ఏలో ఉంది, ఇట్లా ప్రాపగండ చేయడంలో. అరే పాలు పొంగేది ఎందుకంటే పొయ్యి పాలు కావడానికి అనేటువంటిది మనకు ఒక సామెత ఉంది. 2 రోజుల్లో 3 రోజుల్లో 80 లక్షలు 90 లక్షల ఫాలోవర్స్ ఎట్లా వస్తారా? సోయుండోదా? వెనకంగా ఏదో గ్యాంగ్ నడుపుతుంది, దానికి కామన్గా వస్తుంటాయి. మనకు అందరు తెలిసిన సోదే ఇది, దీనికేం పెద్దగా మనం ఇది కావాల్సిన అవసరం లేదు. ఇది ఎన్ని రోజులు నిలబడుతుందో చూద్దాం. అరే నువ్వు ఒక పార్టీ పెట్టాలనుకుంటే, దేశంలో ఉన్న సమస్యల మీద చర్చించాలనుకుంటే అనేక వేదికలు ఉన్నాయి. నీకు రాజకీయ వేదిక కావాలనుకున్నప్పుడు ఒక ప్రజలు అంగీకరించేటువంటి ఒక పార్టీ పేరు పెట్టాల. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీఆర్ఎస్, టీడీపీ, డిఎంకే, నిన్న మన టీవీకే మన అక్క పెట్టింది, కవితక్క, ఆమె కూడా టీఆర్ఎస్ అని పార్టీ పెట్టింది. అట్లా నువ్వు కూడా ఒక పార్టీ పెట్టుకో, ప్రజల సపోర్టు పొందు, ప్రజల యొక్క సమస్యల మీద పోరాడు. ప్రజలు అంగీకరిస్తే నువ్వు ప్రజాప్రతినిధి అవుతావు. అంతేగాని ఎవరినో దింపడం కోసం, ఈ దేశాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీని దింపడం కోసము విదేశీ శక్తులతో కుమ్మక్కై ఈ దేశంలో విదేశస్తులకు సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది లుచ్చాగాళ్ళ మద్దతు తీసుకొని పోతే తొందరలోనే సంకనాకిపోతాం. ప్రజల కోసం పోరాడాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పోరాడు, ప్రజలు అంగీకరిస్తారు. అంతేగాని కాక్రోచ్, పంది, పిల్లి, కుక్క, బొద్ది, ఇంకేముంటాయి, ఈ కొన్ని ఉంటాయి, పెండ పురుగు పార్టీ అని ఇట్లా పెడితే జనాలు నచ్చారా నాయన? సోషల్ మీడియాకే పరిమితం అవుతావు, ఆన్లైన్లోనే ఉంటావు, ఆఫ్లైన్లోకి రావు, జనాల మధ్యకి రావు. ఏది నిజమో ఏది అబద్ధమో ఇదిగా ముఖ్యంగా ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా. జంజీకి 20 నుంచి 40-45 ఏళ్ళలోపు వాళ్ళు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, తొందరపడి ప్రతిదానికి ఇదిగా అమ్మక. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం అనేటువంటిది గమనించి, వెనక జరుగుతున్న కుట్రల్ని గమనించి ముందు అడిగేయండి. లేకుంటే
చట్టాలు కఠినంగా ఉంది. తెలిసి తెలవక మన ఆవేశంగా పోతే కొంతమంది రెచ్చగొడితే ఆ రెచ్చగొట్టిన మనం రెచ్చిపోయి చట్ట వ్యతిరేకమైనటువంటి దేశ వ్యతిరేకమైనటువంటి చర్యలు కనుక మనకు తెలిసి తెలవక పాల్పడితే ఆ తర్వాత మనం ఇబ్బంది పడాలి, మన పేరెంట్స్ ఇబ్బంది పడాలి, సమాజం ఇబ్బంది పడుతుంది. కాబట్టి దీని వెనక ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అనేటువంటిది ఒక లుచ్చాయగాలు చేసే వ్యవహారం. వాస్తవంగా గౌరవ సిజేఐ గారు ఆ మాట అన్నప్పుడు ఏం చేయాలి? న్యాయబద్ధంగా వారిని అపాలజీ అడగాలి, లేదా రాజీనామా చేయమనాలి. ఇది జరుగుతుంది సహజంగా. ఒక ప్రజాప్రతినిధో ఒక అఫీషియల్స్ వ్యక్తులో ఏదన్నా మాటదుల్లో అనుకోకుండా ఒక పాట వస్తే వాళ్ళకి క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తారు, లేదా రాజీనామా చేయమని. కానీ ఇక్కడ ఏది అది జరగలేదు. దాన్ని బేస్ చేసుకొని ఒకటి పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది అవసరం ఆరాలు వచ్చా నా కొరకల్లారా? ప్రజలలోకి రండి, ప్రజా సమస్యల మీద పోరాడండి, ప్రజల యొక్క మద్దతు పొందండి. మోడీని బీజేపీని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక పరోక్షంగా చేస్తున్నటువంటి లుచ్చా రాజకీయము. ఇలాంటి లుచ్చా రాజకీయాలు ఈ దేశ ప్రజలు ఇక ముందు సహించరు. వెల్ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో నిమిషానికి తెలుస్తుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త దేశద్రోహులారా. జై హింద్, జై శ్రీరామ్.